రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఉన్నాడు కదా. ఎవ్రీవన్ కెన్ చాలా అంటే ఒక పవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎన్ని రైట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అనేది సూపర్. అసలు చాలా బాగుంది. అంటే బ్లాక్ బస్టర్. మేడం రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఎలా ఉంది ఆఫీసర్ పాత్ర? చాలా బాగుంది. అంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం ఎలా ఉండాలి అంటే మామూలుగా మనకు తెలియని రాజ్యాంగంలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి అవి ప్రతి నిమిషము విలన్ కానీ హీరో కానీ ఈక్వల్గా చెప్తారనమాట. ఖచ్చితంగా అంటే ఏమేమి ఉంటాయి, ఐఏఎస్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది మొత్తం బిగ్గెస్ట్. రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించారు. మీరు నంబర్ చెప్పండి, మేము దానికి 100కి 100 ఇస్తాం. అదే నంబర్ 100 ఉంటుంది. ఓకే, సో మరి బాహుబలి, దేవరా అట్లాగే మనకి అసలు కంపారిజన్ చేసుకోకూడదండి. అది ఇక ప్రజల పైన ఉంటుందండి. ఓకేనయ్యా, కానీ ఏ జానర్ని కూడా కంపేర్ చేయడానికి పుష్ప 2 వేరేలాగా ఉంటుంది, దేవరా వేరేలాగా ఉంటుంది. దిస్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ అ గుడ్ మూవీ. ఇట్స్ నైస్ టు వాచ్ రామ్ చరణ్. ఓకే, సో ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు? 9.5. అది నా ఒపీనియన్. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? అది 100 on 100 అండి. 100 on 100. We want to see more of Surya. Okay, so actually సూర్య గారు రామ్ చరణ్ గారి కన్నా ముందు నుంచే ఉన్నారన్నమాట. అవును. సో ఇండస్ట్రీలో, సో అంటే యాక్టింగ్ లో, సో తను మన రామ్ చరణ్ గారు తన యాక్టింగ్ కి సర్దుగా యాక్ట్ చేశారు. అలా కంపేర్ చేయలేమండి. ఇట్స్ లైక్ సేయింగ్ ఇప్పుడు చిరంజీవి అండ్ తను సేమ్ మూవీలో యాక్ట్ చేసి ఎవరు బెటర్ చేశారు అన్నట్టు. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ దర్ ఓన్లీ. కానీ ఎస్జే సూర్య ఇస్ అ డిలైట్ టు వాచ్. తను ఏ సినిమా చేసినా బీట్ డైరెక్టర్ ఆర్ విలన్ ఆర్ హీరో, ఇస్ వెరీ గుడ్ టు వాచ్. సో శంకర్ గారి విజువల్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. కొన్ని చోట్ల రోబో నుంచి, అపరిచితుల నుంచి, యా యూ కెన్ సీ ద సీన్స్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాల హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్ సీన్స్ అని చెప్తాను నేనైతే. ఎలివేషన్స్, శంకర్ అయితే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అంటే కొంతమంది శంకర్ గారి మార్క్ అనిపించలేదు అంటున్నారు. లేదు, రోబోలో ఆయన ఎలాంటి అయితే కొత్తవి ఇచ్చారో సేమ్ ఇందులో కూడా అలాగే ఇచ్చారు. బాగుంది మూవీ అయితే, బాగుంది, చూడొచ్చు. రోల్స్ గురించి ఏం చెప్తారు? ఆయన అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. ఆన్సర్ కొత్తగా ఉంది. అంటే ఎమోషనల్గా ఏమైనా టచ్ అయిందా సినిమాలో? యా, ఎమోషనల్గా కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది మూవీ. అంటే పాలిటిక్స్ ని ఎక్కువ ఇంక్లూడ్ చేశారు కదా, ఆంధ్ర పాలిటిక్స్ ఏమన్నా? లేదు, అలా ఏం లేదు. అప్పన్న రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ లేదు, పవర్ స్టార్ ఏమి రాలేదు. ఓవరాల్ అయితే మెసేజ్ సినిమాలో ఏం మెసేజ్ ఉంది? అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో, సో అది మొత్తం చూపించారు. యాక్చువల్లీ బాగుంది, రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా? నేనైతే హిట్ అనే అనుకుంటాను. మైనస్ పాయింట్లు ఏంటి? చాలా ఉన్నాయి మైనస్ పాయింట్స్ చెప్పాలంటే. ప్లస్ పాయింట్స్ అంటే ఓన్లీ 1 or 2. ఓన్లీ రామ్ చరణ్ ప్లస్ యాక్టింగ్, ఈ రెండే ప్లస్. రిమైనింగ్ ఆల్ మైనస్. ఎస్జే సూర్యాని యాక్చువల్లీ ఇంకా బాగా వాడచ్చు. ఇచ్చాడు, లెందీ క్యారెక్టర్ ఉంది, బాగుంది. కానీ ఆయనని కొంచెం కమెడియన్ లాగా ఇచ్చేసిండు చెప్పాలంటే. ఆయన వేరియేషన్స్ చాలా బాగుంటాయి, ఆయనని యూటిలైజ్ చేయలేడు ఎక్కువ చెప్పాలి. ఇంకోటి బ్రహ్మానందం ఒక్క చిన్న కామెడీ ఒక్కటే బిట్ ఇచ్చిండు, ఇంకా యూజ్ చేస్తాడు. ఇంకా మూవీలో ల్యాకింగ్ ఏంటంటే కామెడీ లేకుండా అంత 3 hours నియర్లీ మూవీ డ్రాగ్ అయిపోయింది అనమాట. దానివల్ల అయితే బోర్ అయిపోతారు. అండ్ రొటీన్ మనము ప్రతి ఒక్క సీన్ ప్రిడిక్ట్ చేయొచ్చు, అరే నెక్స్ట్ ఇదవుతుంది అదవుతుంది. అసలు మూవీ గేమ్ చేంజర్ అంటే ప్రిడిక్ట్ చేయకుండా ఉండాల్సిందే, కానీ ప్రిడిక్ట్ చేసేటట్టు ఉంది. అన్ప్రిడిక్టబుల్ అని కూడా పెట్టింది కదా. అన్ప్రిడిక్టబుల్ కానీ ప్రిడిక్ట్ చేసేటట్టు ఉంది. ఏమంతా నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు. ఎందుకంటే లాట్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉంటాం కదా, ఏదో ఒక మూవీకి సీక్వెల్గా ఉంటుంది, కొంచెం అక్కడిక్కడ ఇది మ్యాచ్ అవుతుంది కదా. సో నాకైతే ఎక్కువ డిఫరెన్స్ అనిపించలేదు. శంకర్ మార్క్ అనిపించిందా, దిల్ రాజు మార్క్ అనిపించిందా? దిల్ రాజ్ ఎందుకంటే ప్రొడ్యూసర్ కదా, ఆయనదే ఎక్కువ ఇది ఉండే. రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు ఈ సినిమాకి. రాదండి, అడ్వార్ రాదు. ఎందుకంటే మూవీలో
రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది బట్ మూవీలో దమ్ లేదు, స్టోరీలో దమ్ లేనప్పుడు ఎంతవరకు వెళ్తుంది అది, చాలా కష్టం. ఏపీకి చాలా లింక్ ఉంటుంది ఏపీ పాలిటిక్స్కి అన్నారు, ఏమన్నా కనెక్ట్ అయిందా మీరు? ఏపీ పాలిటిక్స్కి లింక్ ఉంది అంటే చూపించిందంటే ఏపీ అన్నట్టే చూపించిండు, కానీ అంత పెద్ద ఒక్కొక్క పొలిటీషియన్ అంత పెద్దగా పాయింట్అవుట్ లాగా ఏం లేదు, అంత న్యాచురల్గా ఏమంటారు నార్మల్గానే తీశాడు, ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నట్టు లేదు. పాలిటిక్స్కి ఏమైనా కనెక్ట్ అవుతుందా లేకపోతే అప్డేట్ అయిందా శంకర్, లేకపోతే లేదు అప్డేట్ అయ్యింది, బ్యాక్ రాసుకున్నాడు కదా స్టోరీ? లేదు అంత అప్డేటెడ్గా అంటే లేటెస్ట్ లాగా లేదు చెప్పాలంటే. మీరు అన్నట్టు మేబీ 4 years బ్యాక్ అన్నారు, అవుట్డేటెడ్గా అనిపించింది కాన్సెప్ట్, ఇప్పుడు యాక్సెప్ట్ చేసేటట్టు లేరు మూవీ. నేను చెప్తున్నాను కదా ఇంకో 1 weekలో చాలా డౌన్ అయిపోతుంది. వేరే 2 వస్తున్నాయి కదా ఇమీడియట్లీ, వర్కౌట్ అయ్యే అవకాశం? కమర్షియల్ అస్సలు కాదు, దిల్ రాజు రాదు. గేమ్ చేంజర్ అయ్యాడా, బూమరాంగ్ అయిందా? బూమ్రాంగ్ బూమరాంగ్ పక్క.